మనిషి బ్రతికున్నప్పటికీ తాను కొన్ని రోజులు వేసుకొని ఉన్నాడు అది. సో దానివల్ల మంచి జరిగినవి, చెడు జరిగినవి. అవును. దానివల్ల చెడు చేశాడేమో ఎవరికి తెలుసు కొన్ని సందర్భాలలో. సో కర్మ అది నెక్స్ట్ వారికి చెప్పులు ఉన్నవి. సో చెప్పులు మన చెప్పులు ఎవరికైనా మనము అంటే చెప్పులు పోయినా అమ్మయ్య శని పోయిందిరా అనుకుంటారు. లేదా చెప్పులు 2-3 సార్లు పోతూ ఉంటే మన ఒక క్లయింట్ గురుగారు ఒక దేవాలయం దగ్గర వెళ్ళా చెప్పులు ఇప్పాను, అక్కడ ఒక జత చెప్పులు పోయింది, సర్లే శని పోయింది కదా అనుకొని మళ్ళీ చెప్పులు కొనుక్కున్నా, మళ్ళీ అదే వారంలో 2 సార్లు నా చెప్పులు పోయినాయి అంటాడు. మరి ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు? అదే చెప్తున్నా కదా నేను. కనుక చెప్పులు పోతే శని పోవడాలు అంటే కాళ్ళకు అధిపతి శనిశ్చరుడు. మోకాళ్ళ నుండి కిందికి ఏదైతే ఉంటుందో మోకాళ్ళ నొప్పులు కానీ, ఈ కాలు విరగడాలు కానీ, ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, బెనకడాలు కానీ, ఇదంతా కూడా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని పీరియడ్లోనే వస్తవి. ఏలినాటి శనిలో ఉన్నప్పుడే మనకు చెప్పులు పోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఒకవేళ మన చెప్పులు వేరే వారు తీసుకొని వెళ్ళినా మన కర్మ ఎంతో కొంత మనం వేసుకొని ఉంటాము కనుక 100% వారికి పోతుంది. సో చెప్పులు మనకు పోయాయి అనుకుంటే నిజంగానే మన కర్మ కొంత పోయింది అనేటువంటి భావన.